దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఏ దినము కోసం ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చింది. 18వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు గుడ్ ఫ్రైడే. క్రీస్తు యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం మరణించి సజీవుడై పునరుద్ధానుడై లేచిన దినము. ఈరోజు చాలా ప్రత్యేకింపబడిన దినము. అనేక మంది తమ యొక్క మనస్సులను తమను తాము సమర్పించుకునే దినము. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మన క్యాలెండర్ వాగ్దానము, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. చూసారా? పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అయితే ఈ వాక్యము ఏ విధముగా ఆయన మన నిమిత్తము అప్పగింపబడ్డాడు అనేది ఈ పేతురు గారు రాస్తూ 18వ వచనం నుంచి ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, పని చేసే మనమంట మంచివారు సాత్వికులునైన యజమానులకు మాత్రము కాక ముష్కరులైన చెడ్డవారిని యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండినప్పుడు, మనము అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినేలా. ఖచ్చితంగా అనేక సార్లు నేను దేవుణ్ణి అడిగాను. కరోనా వచ్చింది, పేదవారు చనిపోయారు. అన్యాయముగా ప్రతిసారి బలహీనులు పేదవారే ఎందుకు చనిపోతారు? ఎందుకు అన్యాయం బలహీనులకి జరుగుతుందన్నప్పుడు, నేను బలహీనులనే పిలవచ్చి తిని బలహీనుల ద్వారానే నేను ఈ కార్యములు జరిగించబోతున్నాను అని నాకు ఆత్మీయ పాఠాలు నేర్పించున్నాడు. ఇప్పుడు చెప్పబడుతున్నది పేతురు రాస్తూ, తప్పిదమునకై మీరు దెబ్బలు తిన్నప్పుడు ఒకవేళ సహిస్తే అది మీకు కాదుగా, మీరు తప్పు చేశారు. కానీ మనం తప్పు చేశామని ఒప్పుకోం కదా. ఇస్కరియోతు యోధాలు బైబిల్లో ఉన్నారు, అది అమ్మేశారు. కానీ నా జీవితంలో నేను చూశాను, కానీ పెంచి పెద్దవాళ్ళని చేసినప్పుడు అహం దెబ్బతిని ఇస్కరియోతు యోధాలాగా నన్ను అమ్మేసిన వారిని నేను చూశాను. ఇదా వీళ్ళు అని చెప్పి ఎంత గుండె పగిలేటట్లు ఏడ్చానంటే, కాలగతులు దేవుని వశంలో ఉన్నవి. నిజంగా జరుగుతుంది, గ్రహించగలవాడెవడు? కనుక మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల అది దేవునికి హితము. ఇవి చెప్పడము సులభము అంటారా? అనుభవంతో వచ్చాను. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా ఇప్పుడు సారూప్యం చూస్తూ, క్రీస్తు యేసు ప్రభు వారు మన నిమిత్తం బాధపడి, ఒక పేతురు బొంకినప్పుడు, ఒక దిదుమారబడిన తోమ బొంకేసినప్పుడు, ఏ శిష్యులు శిలువ శ్రమల కాలంలో అంటారో వారు వదిలిపెట్టేసి, యేసు క్రీస్తు ప్రభు వారు నా కుటుంబం ఎవరు? వీరే కదా అని కుటుంబాన్ని వదిలేసి ఏ శిష్యులతో ఉండిపోయాడో ఆ శిష్యులు అమ్మి పాడవేసినప్పుడు, గుంపులు కట్టినప్పుడు, పార్టీలు కట్టినప్పుడు, ఇక్కడ మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. చూసారా? దేవుడు న్యాయాధిపతి అని నీకు తెలిసినప్పుడు దేవుని ఆశ్రయించడం మానేసి నరులను నీవు ఎందుకు ఆశ్రయిస్తున్నావు? ఇది శిలువ సందేశం.
నీవు దేవుని ఆశ్రయిస్తున్నావా, నరులను ఆశ్రయిస్తున్నావా, శరీరాలను ఆశ్రయంగా చేసుకుంటున్నావా, దేవుని ఆత్మను వెతుకుచున్నావా? కనుక ఇక్కడ చెప్పుంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయే వారంగా ఉన్నాం, కానీ ప్రభువు దయాళుడని మీరు రుచి చూడండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరట్లేదు, దేవుడికి ఇవి వద్దు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దాన బలులనైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉన్నది. కనుక ఏ రోజునైతే దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడని, అది నీ హృదయంలో దేవుని యందు ఉన్నాయా, లేకపోతే శరీరులను ఆస్పదము చేసుకుంటున్నావా? ఇవే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ స్పష్టముగా మొత్తం చదివితే సమయం సరిపోదు కనుక ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? బలి అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు? విరిగి నలిగిన హృదయములు నీకిష్టమైన బలులు, బలి అర్పణలు నీవు కోరువాడవు కాదు. బలిని కాదు, నేను కనికరమునే కోరుచును. కనుక పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. కనుక బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకిష్టము కావని ఆయన చెప్పుతున్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కసారియే మన పాపముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ఇప్పుడు ఒక్కసారి లేఖనము చూస్తే, మ్రానున వేలాడడము, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనం, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన యెడల అతని శవము రాత్రి ఆ మాను మీద నిలవకూడదు. అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయారు, దేహాన్ని తీశారు. ఆ 2 దొంగలు చనిపోలేదు, కాళ్ళు విరగ్గొట్టేసి చంపేస్తారంట. కనుక వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. కనుక ఇక్కడ ఆ సిలువ, ఆ మ్రాను శాపగ్రస్తుడు. నీకిచ్చిన దేశమును అగత్యముగా, శాపాస్పదము కాకుండా పాతి పెట్టబడవలెను. కనుక ప్రభునందు ప్రియులరా, శాపగ్రస్తమైనది. ఈ వాక్యాలు మరి పేతురు గారు చెప్పుతూ అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని రక్షించుచు, అనగా యోదయ దేశమునందును యెరూషలేమునందును చేసిన వాటికి మేము సాక్షులము. ఏ పేతురు బొంకేశాడో, ఏ పేతురు అన్యాయం చేశాడో, ఏ పేతురు వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఈ రోజున అదే పేతురు చెప్తున్నాడు, ఆయనను మ్రానున వేలాడదీసి చంపిరి, దేవుడు ఆయనను 3వ దినమున లేపెను. కనుక మీరు జీవపు దాతను మీరు చంపితిరి గాని అని చెప్తా ఉంటాడు. అంటే ప్రభువునందు ప్రియులరా, జీవాధిపతిని చంపారు అంటే జీవాన్ని చంపగలరా? కనుక ఏంటి ఈ మ్రాను అని మనం చూసినప్పుడు ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా జీవాత్మ అయిను. అయితే తూర్పున ఎదెనులో ఒక తోట వేసి నరుని దానిలో ఉంచెను. అయితే
యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలను. అంటే 2 చెట్లు పెట్టి ఉన్నాడు. ఒకటి జీవ వృక్షము, 2 మంచి చెట్లు. ఇవి ఒక్కొక్కటే ఉంది. మిగిలినవన్నీ తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు, అన్ని తోటలు ఉన్నాయి. కానీ ఇవి 2 చెట్లుగా సూచించబడుతుంది. నీ ముందు ఎప్పుడు కూడా నీకు పరిసయ్యులు, శాస్త్రులు అంటే వేషధారులు, సుంకరులు, అదే విధముగా నీతిమంతులు, అనీతిమంతులు, అదే విధముగా మేలు చేయవారు, కీడు చేయవారు, చీకటి, వెలుగు, దుఃఖము, సుఖము అన్నీ కలిసే ఉంటాయి. ద లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ చాయిస్, బట్ ద డెసిషన్ ఈజ్ యువర్స్. జీవితం ఎప్పుడూ కూడా నీ యొక్క చేతుల్లో ఉంటుంది. నీవు మంచి అయిన నిర్ణయం తీసుకుంటావా, అది నీకు మంచిని ఇస్తుంది. అయితే మనుష్యుల వైపుకు పోతావా, అది నిన్ను నాశనంలోకి నడుపుతుంది. ఈ రోజు నీకు మేలు అనిపిస్తుంది, కానీ అది నిన్ను కీడులోకి, నాశనంలోకి, విశ్వాసఘాతకము మించింది లేదు. నీవు విశ్వాసఘాతకుడిగా దేవుని జీవ గ్రంథంలో రాయబడుతూ ఉంటావు. కనుక ఇక్కడ ఈ 2 చెట్లు ఏంటంట మనకి తెలుసు కదా. దుష్టుని ఆలోచన చొప్పున నడువుక అని చెప్పుతూ, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అయితే దుష్టులు ఆ యొక్క గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. మనుష్యుల ముందు గొప్పలు ఆశించి, మనుష్యుల ముందు పదవులు ఆశించి, అసలు ఎక్కడి నుంచి మన ఆశీర్వాదం ప్రారంభమైంది అనేది మర్చిపోతారు. కనుక ఇక్కడ వారి కోసం షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ చెప్పాలి కదా. ఈ గుడ్ ఫ్రైడే రోజున అక్కడ ఒక సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు కుడి పక్కన, ఎడమ పక్కన పాపానికి, మరణానికి అప్పగించబడి వారు చేసిన అన్యాయానికి వారు తీర్పు పొంది శిక్ష పొందుతున్నవారు. అయితే అందులో ఒకడి యొక్క శాపము, పాపము తండ్రి మీద, కుమారుడి మీద, యేసుక్రీస్తు మీద మోపాడు. ఒకడు మాత్రము మూసాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, రోగము గలది, అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఇక్కడ చెప్పుతున్నాడు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. చూసారా, నీవు ఎప్పుడైతే దేవుని మేంచి నీ హృదయాన్ని తీసి నిన్ను ఆకర్షించే దాని మీద పెడతావో, నిన్ను గొప్పలు చేసే దాని మీద పెడతావో, నిన్ను నాశనమునకు నడిపే దాని మీద పెడతావో, వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. చూసారా, వాడు ఎప్పుడైతే ఆ విధముగా వెళ్ళిపోతాడు. ఏలియా తన జీవితంలో విరిగిపోయి అటువంటి చెట్టు కింద వెళ్తాడే, కూర్చుంటాడైనా దేవుడు వస్తాడే, దర్శిస్తాడే, నీ శక్తికి మించిన ప్రయాణము ఉన్నది అని చెప్పి ఇక్కడ యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇప్పుడు చెప్తున్నాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? కనుక ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువా. చూసారు, కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక
ఆరాధనాతు సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ఈరోజు ప్రత్యేకించబడిన దినము. యేసు క్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దినము. మొదటి ఆదాము ద్వారా శాపము, కడపటి ఆదాము ఆ శాపము తన మీద వేసుకొని, ఆ పాపము తన మీద వేసుకొని, ఆ మ్రాను మీద ఆ మంచి చెడు తెలివినిచ్చు ఆ వృక్షం మీద నిత్య జీవాన్నిచ్చే ఫలభరితమైన యేసు క్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. తన అద్వితీయ కుమారుని దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు నీ కోసం నా కోసం ఇచ్చాడు. ఇట్లుండగా మనము ఏం చెప్పుదాం? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు ఆ యొక్క గుడ్ ఫ్రైడే నా స్థానములో నా నిమిత్తము నన్ను నీతిమంతునిగా చేయడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు బలైపోయారు. వారు స్తుతిస్తున్నారు, కానీ ఆయన వారి పాపములు శాపములు వేసుకొని గాడిద మీద మరణానికి ఎదురు వెళ్తున్నాడు. ఈ రోజున ఆయన చనిపోతూ కూడా నీకు నాకు ఆయన హి బికేమ్ సిన్నర్ టు మేక్ us righteous, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన పాపముగా మారెను. మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారెను. మనల్ని ఉన్నతమైన స్థలంలో పెట్టడానికి ఆయన నీచమైన ఆ యొక్క వట్టి హస్తములతో ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. ఇంత గొప్ప వాక్యము, నేనే మార్గము సత్యము జీవము, అజీవమైన యేసు జీవాధిపతిని వారు చంపారు, కానీ జీవాన్ని కాదు, శరీరాన్ని చంపారు, ఆత్మని కాదు. ఆయన మనస్సు చనిపోయింది, కానీ ఆయన హృదయము దేవుని పట్ల యథార్థంగా ఉన్నది. అటువంటి గొప్ప కృప నీకు నాకు ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ఎందుకయిందో తెలుసా? పునరుద్ధాన ఆదివారం ఉంది కనుక తీర్పు దినము ఈ రోజు. అయితే తీర్పుని జయించిన దినము పునరుద్ధాన శక్తి. అటువంటి గొప్ప కృప నీకు నాకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా ఈరోజు వాక్యం మీద అనేక మంది తమ హృదయములు నీ కోసం సిద్ధపరిచి అయా అర్పించు వారిగా యేసు శ్రేష్టమైన నామములో దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.